महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం జూలై నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ వారం మనం ముఖ్యంగా చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడి యొక్క రెట్రాగ్రేషన్ అనేది ఇక్కడ మనకి మెయిన్గా 24వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. బుధుడు వక్రంలో ఉన్నారు. అలాగే రవి కూడా ఇక్కడ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి రవి యొక్క సంచారం మొదలైంది. ఇక కుజుడు వృషభంలో, మిథునంలో బుధుడు, రవి గురులు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్రుడు సింహరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, మేన్ రాశిలో శని యొక్క సంచారం అనేది నడుస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే మేజర్గా చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక కన్యా, తులా, వృశ్చికం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మేజర్గా ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల గోచారం ఆధారంగా ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా షష్టమంలో రవి. మొత్తంగా జనరల్గా అయితే గత ప్రీవియస్ వీక్స్లో అంత యోగించట్ల గ్రహాలని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు రవి భగవానుడైనా వీళ్ళ మీద కరుణ 6th హౌస్లోకి వచ్చాడు. మొత్తానికి సన్ ఈజ్ ఫ్లేమ్ అండ్ బర్న్, వెరీ హాట్ ప్లానెట్. సో ఎప్పుడైతే రవి లాంటి ఒక గ్రహం 6th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ ఫైటింగ్ ఎన్విరాన్మెంట్స్, ట్రబుల్స్, సిచ్యువేషన్స్. అంటే ఎప్పుడైతే రవి లాంటి ఒక మంచి ఇలాంటి బర్న్ ప్లానెట్ ఉంటుందో డెఫినెట్గా యూ విల్ విన్ ఓవర్ యువర్ ఎనిమీస్. మీ శత్రువుల పైన విజయం సాధించడానికి, మీకు వచ్చే సమస్యలను తగ్గించుకోవడానికి, వన్స్ ఫర్ ఆల్ చాలా వరకు లాంగ్ టర్మ్గా ఉన్న కొన్ని ఇష్యూస్కి ఎంత లేదన్నా దానికి సంబంధించి మీకు సొల్యూషన్ లాంటిది బర్న్ అంటే మొత్తానికి బర్న్ చేస్తాడు. అక్కడతో కొంచెం రిలాక్సేషన్ క్రియేట్ చేసే ఆస్కారాలు రవి వల్ల చాలా ఉంటాయి. 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో హెల్త్కి సంబంధించి మెయిన్గా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. హెల్త్ పరమైన విషయాల్లో ఈ రాశి కొంచెం జనరలైజ్డ్గా టెన్షన్, స్ట్రెస్, స్ట్రెయిన్, లాస్ట్ మూమెంట్లో పనులు ఆపుకొని టెన్షన్ పడటం, మళ్ళీ టైం అయిపోయింది స్పీడ్గా వెళ్ళటం, ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది. కొంచెం బిఫోర్గానే ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఆ 2 రోజులు బాగుంటుంది. హెల్త్ కొంచెం కేర్ తీసుకోండి. మంగళ, బుధ, గురువారాల్లో 9th హౌస్లో చంద్రుని యొక్క ట్రాన్సిట్ యాక్చువల్గా. సో అలాగే 9th హౌస్లో చంద్రుని యొక్క ట్రాన్సిట్ ఈ రాశి వాళ్ళకి ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా కేతువుతో కలిసి 7th హౌస్లో ట్రాన్సిట్లో ఉన్నాడు. కొన్నిసార్లు జర్నీస్ లాంటివి ఉండొచ్చు, కొన్ని ప్రయాణాలు లాంటివి ఉండొచ్చు. సో అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కానీ, అన్నింటిలో కానీ సోగా న్యూట్రల్గానే పరిస్థితులు అనేవి ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి జనరల్గా కనిపిస్తూ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఈ రాశికి యాక్చువల్గా కుంభరాశికి వీనస్ ఈజ్ వెరీ గుడ్ ప్లానెట్. సో అలాంటి గుడ్ ప్లానెట్ 7వ స్థానంలో జనరల్ న్యాచురల్ ట్రాన్సిట్లో ఉంది. బట్ కళత్రకారకుడైన శుక్రుడు అదే స్థానంలో ట్రాన్సిట్లో ఉండడం. సో బిజినెస్లో కానీ మిగతా విషయాల్లో కానీ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటిలో కూడా సో రిజల్ట్సే మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఆల్రెడీ అక్కడ కేతు కూడా ఉన్నాడు కాబట్టి. సో ఇక్కడ వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా న్యూట్రల్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శుక్ర, శనివారాలు చూస్తే 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో 10th హౌస్లో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు. కొన్నిసార్లు ఇక్కడ ఏంటంటే మీ పనికి వాయిదా పడటం, వెళ్ళాల్సిన పని వాయిదా పడటం, ఏమైనా పనులకు ఆటంకాలు, అడ్డంకులు లాంటివి క్రియేట్ అవ్వటం, ఇలాంటివి శుక్ర, శనివారాల్లో జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఏదైనా ఈ రాశికి ఏలినాటి శని ఎండింగ్లో ఉండడం కావచ్చు, కొంచెం 8 ప్లానెట్లు కొంచెం ఇక్కడ ప్రతికూలంగా ఉండటం కావచ్చు. కాబట్టి తీసుకునే డెసిషన్స్ ఏవైనా కూడా సో అంత ఓవర్ హెక్టిక్ ఎక్స్పెన్సెస్ కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ, ఇప్పటికిప్పుడే జరిగిపోవాలన్నట్టుగా కానీ వెళ్ళకుండా కొంచెం సంయమనంతో ముందుకెళ్ళడమే కుంభరాశి వాళ్ళకి అన్ని విధాల ప్రతి విషయంలో కూడా మంచిది.
సో ఇక్కడ అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం 8 గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం మంచిది. మనం అన్ని గ్రహాల మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇచ్చాం. సో ఇక చదువుకోవటం, 27 ప్రదక్షిణలు శివాలయంలో నవగ్రహాలకు చేసుకుని శివుడికి చక్కగా ఆయన దర్శనం చేసుకోవడం చాలా మంచిది. సో అలా చేయటం ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.